డాక్టర్ గారు జనరల్‌గా ఈ పక్షవాతం అంటే ఒకప్పుడు నిజంగానే చాలా పెద్ద వయసులో ఏదైనా బాగా టెన్షన్ అట్లా వచ్చినప్పుడు హ్మ్. చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న వయసులో కూడా పక్షవాతం అనేది వస్తూ ఉంది. హ్మ్. ఏంటి పక్షవాతం? ఎందుకొస్తది? వచ్చే ముందు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? అవును. యూజువల్‌గా ఏంటంటే పక్షవాతం అన్నది బ్రెయిన్ స్ట్రోక్‌లో ఆహ్, ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. హ్మ్. యూజువల్‌గా ఓల్డ్ ఏజ్‌లో వస్తుంది. 60 ఆర్ 70 అబోవ్ హ్మ్. ఉన్న వాళ్ళకి. అది కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందరికి. హ్మ్. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్ హ్మ్. ఇలా ఏమన్నా ఉన్న వాళ్ళకొస్తుంది. లేదా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి స్ట్రోక్ వస్తుంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం అనేది. ఈ పక్షవాతంలో కూడా రకాలుంటాయండి. హ్మ్. ఆహ్, ఇన్ఫార్క్ట్ అని, బ్లీడ్ అని 2 రకాలుంటాయి. హ్మ్. రక్తం గడ్డ కట్టడం ఒకటి, రక్తనాళం చిట్లి బ్లీడ్ అవ్వడం ఒకటి 2 ఓహ్! ఉంటాయి. హ్మ్. యూజువల్‌గా రక్తనాళం చిట్లడం అనేది బీపీ ఎక్కువ ఉండడం వల్ల వచ్చేది. హ్మ్. అందరికీ ఒక బీపీ కంట్రోల్ లేదు, బీపీ టాబ్లెట్ వేసుకోవట్లేదు, హ్మ్. లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్ వల్ల బీపీ కంట్రోల్ అవ్వట్లేదు హ్మ్. అంటే గనక అప్పుడు రక్తనాళం చిట్లుతుంది. అంటే ఎంత ఉంటది డాక్టర్ గారు అప్పుడు వాళ్ళకి బీపీ? ఎంత అని ఉండదండి. యూజువల్‌గా ఇట్ ఈస్ మోర్ థాన్ అబోవ్ 180